నాలుకల్ల పిల్ల పాలకోవ బిల్ల నీకు నాకు లవ్వు లింకు పెట్టినాడే అల్లా ఓరి దేవుడా ఒక్కసారిగా మతిపోయానే చిన్ని ప్రాణమే చిరుగాలిలో తేలనే నే కోరుకున్న మాట నువ్వు వినేసావు నన్ను చెక్క చెక్క పరుగున పెట్టేశావు నా చెల్లిని చేరతారే చూపావులే చాలా రోజుల తర్వాత నిర్మాత సింధూరపు కృష్ణారెడ్డి తన కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మించిన చిత్రం వినవయ్య రామయ్య. నాగన్వేష్, కృతికా, జయకుమార్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి మార్కులు కూడా కొట్టేసింది. మనం కొత్తి పర్వ చిత్రాన్ని రీమేక్ చేసిన మన వారి నేటివిటీకి చాలా మార్పులు చేశారు దర్శకులు జి రాంప్రసాద్. ఇక్కడ నిర్మాత కృష్ణారెడ్డి గారు, నాగన్వేష్ అలాగే కృతిక సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. Hello అండి. First of all, how are you enjoying the movie's success? Yes, very good. చాలా బాగుంది. రిపోర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎస్పెషలీ క్లైమాక్స్ ఫ్యామిలీ లేడీస్కి ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. ఆ ఫీల్ అంతా థియేటర్స్లో లేడీస్ అంతా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అన్నారు. సో వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, మీకు ఆనందంగా ఉంది. యా, ఆఫ్ కోర్స్. లాస్ట్లో ఫినిషింగ్ వచ్చేసి మళ్ళీ గుడ్ ఫినిష్ అది. ఓకే. సో హ్యాపీ ఎండింగ్తో ఫినిష్ చేసాము. సో ఏంటి మీ అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనా సినిమా తీశారు? ఎస్. సో నథింగ్ రాంగ్ అంటారు. నథింగ్ రాంగ్. ఓకే. సో ప్రొడ్యూసర్గా మీరు అక్కడ కూర్చున్నారు, అది కాకుండా తండ్రిగా అక్కడ కూర్చున్నారు, పక్కన మీ అబ్బాయి ఉన్నారు. హౌ యూ ఫీలింగ్ దట్ ఎలాంటి అప్లాజ్ వచ్చింది అన్నట్టు? అదే హీరో గురించి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 times వచ్చింది. వీకి స్టార్ ఇమేజ్ లేదు. స్టార్ ఇమేజ్ లేకపోయినా కూడా ఇంత రేంజ్ రెస్పాన్స్, ఆడియన్స్ అప్లాజ్ జనరల్గా ఈ మధ్య కాలంలో లేదంటున్నారు. ఎక్స్ట్రాడినరీ టాక్. ఎక్కడ చూసినా కాలర్స్ సూపర్గా చెప్తున్నారు. నాగన్వేష్, ఫాదర్ పక్కన కూర్చొని పొగుడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫాదర్ పక్కన కూర్చొని పొగిడితే ఎలా అనిపిస్తుంది అంటే మేమేదో పొగిడించుకున్నట్టు ఉంటుంది. ప్రొడ్యూసర్ అని పొగుడుతున్నారు. యాజ్ అ ప్రొడ్యూసర్ పొగుడుతుంటే ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ. అంటే ఇట్స్ వెన్ యు ఆర్ యాక్చువల్లీ హ్యాపీ వెన్ యువర్ ఫాదర్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు కూడా చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు బాగా చేసావని. సో ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ ఫైనల్లీ ఏబుల్ టు మేక్ మై డాడ్ ప్రౌడ్. రైట్. ఇక్కడ హీరో హీరోయిన్లకి హీరో వెంకటేష్కి వచ్చిన సంబంధం ఉంది, తెలుసా మీకు? నాకు తెలుసండి. సో యూ వర్ సన్ ఇన్ వెంకటేష్ మూవీ అండ్ షీ వాజ్ లైక్ డాటర్, రైట్? దృశ్యంలో. సో మీ ఇద్దరు ఇప్పుడు హీరో హీరోయిన్లు. సో ఎలా స్క్రీన్ చిల్డ్రన్. స్క్రీన్ చిల్డ్రన్, ఆఫ్ కోర్స్. సో ఎలా అనిపిస్తుందండి అంటే దట్ ఇద్దరు పిల్లలా చేసిన వాళ్ళు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా సినిమాకి వచ్చారు? ఓకే, అంటే రిలేషన్ డైరెక్టింగ్ కాదు కానీ సినిమా పరంగా బాగుంది చూడడానికి, వినడానికి కూడా. నెక్స్ట్ కృతిక, దృశ్యంలో ఇన్నోసెంట్గా దట్ ఒక లీడ్ క్యారెక్టర్, అది కూడా లీడ్ క్యారెక్టర్ అని చెప్పాలి. అది చేసిన తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలు చేశారు. దట్ ఎలా అనిపించింది మీకు? సడన్ ట్రాన్స్ఫర్మేషన్. Yeah, it was a sudden transformation. అంటే అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్. దృశ్యంలో మరీ చిన్నపిల్లలాగా ఏం హెయిర్ మేకప్ ఏం లేదు, అండ్ ఇట్ వాస్ ఫుల్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ దీంట్లో ఐ హ్యాడ్ టు పే అటెన్షన్ టు ఎవ్రీథింగ్, మై లుక్, మై గ్లామర్, మై హెయిర్, అవన్నీ. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్, బికాజ్ ఈ రోల్, జానకి రోల్ అంటే there's a lot of challenge in it. There's a lot of different angles and there's a lot of performance in it. So I had to pay attention to everything here. యూజువలీ అంటే ఇప్పుడు దృశ్యంలో చేసిన క్యారెక్టర్ అలాగే సిస్టర్గా అలా చేస్తే కనుక సో నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ కానీ సినిమాల్లో అలాగే వస్తుంటాయి. యూజువలీ హీరోయిన్గా రావడానికి కొంచెం టైం పడుతుంది. అఫ్ కోర్స్ రమ్యకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నా మనకి ఎగ్జాంపుల్ దట్ దిస్ తొందరగా వచ్చింది అనుకోవచ్చు అవకాశం. అంటే నాకు చాలా కాల్స్ వచ్చింది, సెకండ్ హీరోయిన్గా, సిస్టర్గా చాలా కాల్స్ వచ్చింది. ఐ సెడ్ నో టు ఎవ్రీథింగ్ బికాజ్ నేను ఫిక్స్ అయిపోయాను నెక్స్ట్ చేస్తే హీరోయిన్గా చేస్తాను. ఓకే. సో డ్యూరింగ్ దట్ టైమ్ వెన్ ఐ వాజ్ ఫిక్స్డ్ ఇన్ సచ్ అ వే, దెన్ అంకుల్ కాల్ చేశారు అండ్ హీ ఆఫర్డ్ మీ దిస్ వెరీ వండర్ఫుల్ రోల్. అండ్ టెక్నికల్ టీమ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ the story, the character, avanni, it was very very nice and it really appealed to me. Nenu chala connect ayipoyanu. So I thought it will be the best opening for me. Okay, so a lot of many good factors in this. So పాటలకు కూడా మంచి అప్లాజ్ వస్తుంది.
యూనో చాలా. పిక్చరైజేషన్ కానివ్వండి, సాంగ్స్ కూడా. సాంగ్ చూసి మళ్ళీ వద్దాం. యా ఫస్ట్ సాంగ్. యా बिकी बिकी जुल्फों से नजर चुरा के हाँ तोली तोली तपन्नलू दिल में जगा के ఎదుటే నిని చలే విరజాజంటియో ఏంజలే వెతికే మనసుకి ఒక వరమల్లే హాయల్లే నీరాక అనిపించలే ఏ వాళ్ళు కల్ల పిల్ల పాలకోవ బిల్ల నీకు నాకు లవ్వు లింకు పెట్టినాడే అల్లా ఏ ఎంత సక్కగున్నవే ఓ పిల్ల ఏ ఫ్రిడ్జ్ లోంచి తీసిన పిల్ల ఎంత మస్తుగున్నవే ఓ పిల్ల అరే లేటెస్ట్ వచ్చిన ఐఫోన్ లా ప్రేమలోకి జారిపోయి గాలిలోన తేలిపోయి ఒక్క చూపు దాకగానే లోకమంతా మారిపోయే జానకి జానకి ఓ జానకి వచ్చేది ఎప్పుడే మా ఇంటికి హే జానకి జానకి ఓ జానకి నిద్ర పట్టదే నా కంటికి హే నాగాన్వేష్, సో డాన్స్ అంటే ఎలా తీస్తున్నారు? డాన్స్ అనేది చిన్నప్పటి నుంచే యూస్ టు లెర్న్. సో యూఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ బిఫోర్ యూ స్టార్ట్ మూవీస్, Yeah. రైట్? సో సుభాష్ గాయ్ ఇన్స్టిట్యూట్లో కూడా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు. వై సుభాష్ గాయ్? Why Subhash Ghai? Because mostly Whistling Woods is one of the top acting institutes. And acting e kaadu, there's everything, all fields. And వాళ్ళ schemes అని చాలా బాగుంటాయి because we get to learn directly from the stars. Okay. Like Hrithik Roshan used to come to our school. I took a master class with Hrithik Roshan and Boman Irani garu వచ్చారు, శర్మన్ జోషి గారు వచ్చారు, పరేష్ రావల్ గారు వచ్చారు. They used to How it help you? వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తారు మొత్తం. ప్రాక్టికాలిటీస్తో పాటు ఏమేమైతే వాళ్ళకి డైలీ ఇబ్బందులు కలుగుతాయో అవన్నీ. సో డైరెక్ట్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. రైట్, కరెక్ట్. ఇప్పుడు ఈ సినిమా ఆ పాటలు ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టయితే కనుక ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైన్మెంట్గా దట్ ఇప్పుడు సినిమా పేరు ఎంత క్లాస్గా ఉందో సాంగ్స్ చూస్తుంటే అంటే మొత్తం ఒక ప్లాటర్గా తయారు చేసి పెట్టినట్టుంది, రైట్? సో ఏం ఛాలెంజ్గా అనిపించలేదా దట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం గ్యాప్ తర్వాత చిన్నప్పుడు పిల్లాడి రోల్స్ చేసినా కూడా డైరెక్ట్ హీరోగా ఇట్స్ లైక్ అ రెస్పాన్సిబిలిటీ? యూ థింక్ కొంచెం భయం వేసిందా? లైక్ భయం అయితే ప్రొడ్యూసర్ ఫాదర్ కాబట్టి భయం అయితే వేసింది. బట్ దెన్ ప్రిపేర్ అయ్యి వచ్చాం కాబట్టి ఈజీగా ఉన్నింది కొంచెం. అండ్ డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి స్క్రిప్ట్ ముందే ఇంటికి తెప్పించి ముందే ప్రాక్టీస్ చేసుకుని ఐప్యాడ్లో షూట్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని చేంజెస్ చెప్పుకుంటూ సో ప్రిపరేషన్ హోంవర్క్ చాలా చేసాము. కెమెరా ముందుకు పోయేంత వరకు వాడు భయమేనండి. యా, ఫంక్ అవుతూ ఉంటాడు. ఓకే. ఒక్కసారి స్టార్ట్ కెమెరా అంటేనే ఇంకా అసలు ఏం పట్టించుకోడు. ఓకే. ఇది సీనియర్ ఆర్టిస్టులు ప్రకాష్ రాజ్ గారు కానీ బ్రహ్మానందం గారు కానీ వాళ్ళిద్దరితో యాక్ట్ చేసేటప్పుడు కూడా అది సేమ్ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానందం ఒకరోజు వచ్చి ఫస్ట్ సీన్ బ్రహ్మానందం చేస్తున్నాడు, చేస్తూనే షాట్ ఆయన మధ్యలో ఆపేశాడు. కూర్చొని కాస్త ఏమండి రెడ్డి గారు మీ వాడు కరెక్ట్ కాదు ఏంటిది అని అన్నాడు. ఏంటంటే వాడు ఏం నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నాడు, సో ఇది నాకు కొంచెం కూడా భయపడడం లేదు, ఏంటిదే అన్నాడు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, వేరేలాగా చేస్తున్నాడు అని నేను మళ్ళీ ప్రిపేర్ అవుతానని చెప్పి మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ అయ్యాడు. సడన్ గా ఆ రైతులు వీడు ఇంకోలా దాన్ని ఏదో యాడ్ చేసి టర్న్ చేశాడు షార్ట్ని, మళ్ళీ ఆపేశాడు. చూసారా, ఫస్ట్ టైమరు ఫస్ట్ సీన్ నేను చెప్తున్నాను, వాడు ప్లే చేసి ఇంకోలా చేస్తున్నాడు. రైట్ అండ్ మళ్ళీ చేద్దాం అని చెప్పి చూద్దాం అనేసి మళ్ళీ చేశాడు. అంతా అయిపోయాక వెళ్ళిపోతే వెనక్కి వచ్చాడు అండి. ఆ ఎక్స్ప్రెషన్ ఆ అబ్బాయి ఏదో ఎక్స్ట్రా ఎక్కువ బాగా వచ్చినట్టున్నాయి నా దానికంటే, ఒక క్లోజ్ నాకు తీసుకోండి అని చెప్పి క్లోజ్ తీపిచ్చి మళ్ళీ ఎడిటింగ్ ల్యాండ్ చేయించాడు. నేను మెయింటైన్ చేయాలి కదండి. అట్లాగే ఏమనిపించింది అప్పుడు? మధ్యలో షార్ట్స్ ఆపడం వరకు తెలుసు నాకు. అక్కడికి వెళ్ళి డాడీతో ఏం మాట్లాడారో నాకు తెలియదు. సో వెయిట్ చేస్తున్నా, మళ్ళీ చేంజెస్ చెప్తే దాని ప్రకారం మనం చేంజ్ అయితే ఉండాలి కదా అని చెప్పేసి. ఆయన బ్రహ్మానందం గారు క్లైమాక్స్ వచ్చి 2 times చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారండి. సచ్ ఏ గ్రేట్ చెప్పేవాళ్ళు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి పర్సనాలిటీ. ఆయన వచ్చేసి 2 years తర్వాత అబ్బాయి ఎక్స్ప్రెషన్ మార్చాడు. అలాగా జాలీగా తిరిగే 2 years తర్వాత మళ్ళీ వస్తాడు విలేజ్కి. ఎక్స్ట్రా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. సో ఈజ్ గోయింగ్ టు రాక్
ఈ తెలుగు ఫీల్డ్ని రాక్ చేయబోతుంది. వండర్ఫుల్ టు హియర్. ఈ సినిమా ఎలా ఆడుతుంది అన్నది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఈజ్ గోయింగ్ టు రాక్. క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని సెకండ్ టైం కూడా చూసుకోగలను. అలాగే సీనియర్. సో మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఫ్రెండే, ఎందుకు లవ్ రిజెక్ట్ చేసేసారు? అంటే ఎప్పుడు ఆ యాంగిల్ చూసేదాన్ని కాదు. చూడొచ్చు కదా, తర్వాత ఏముంది, తర్వాత చూసాను కదా. ఓకే, రైట్. సో స్టోరీ లైన్ అంటే ఇప్పుడు వెనవయ్య రామయ్య క్లాసిక్ ఎంత వినటానికి ఎంత బాగుందో. సో ఇది ముఖ్యంగా దట్ విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందంగా చూపించాల్సిన అవసరం ఎంత ఉంటుంది, రైట్? రసూల్ బెల్లోర్ ఆయన ఫోటోగ్రఫీ కెమెరా ఏ విధంగా హెల్ప్ అయింది అంటారండి మీరు? చాలా హెల్ప్ అండి. వాళ్ళిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ పాటలు మీరు చూస్తున్నారు, సూపర్. అట్లాగే రసూల్ ఎల్లోర్ కెమెరా ఎక్స్ట్రాడినరీ. తెలుగు ఫిలిమ్స్లో హై స్టాండర్డ్ క్వాలిటీ ఉంది. బట్ ఇందులో సబ్జెక్ట్గా మీరు అడిగిన దానికి ఇట్స్ ఎ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే జనరల్గా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? రొమాన్స్ ఉండాలి, సెక్స్ ఉండాలి, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఉండాలి. దానికి కొంచెం డీవియేట్ ట్రై చేశాం. లవ్ స్టోరీ అనేది ఒక కపుల్కు సంబంధించిన మ్యాటర్ కాదు, కుటుంబాలకు సంబంధించింది, వాళ్ళ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా సంబంధించింది. సో హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్తో లింకప్ చేయడానికి క్లైమాక్స్. సో మీరు చెప్పిన దాంట్లో క్వశ్చన్, ఇప్పుడు ఎవరన్నా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే బేసికలీ కమర్షియల్ ఎలిమెంట్స్ చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ చూస్తారు. అలాంటిది మీరు ఒక డిఫరెంట్ స్టోరీని తీసుకున్నారు, నీట్ అని చెప్తున్నారు, కథ ఎంత ముఖ్యమో చెప్తున్నారు. సో ఛాలెంజ్ అనిపించలేదా? దట్ ఎస్, ఇట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్. అండ్ ఫస్ట్ నూన్ షో వచ్చిన ఆడియన్స్కి లవ్, సెక్స్, రొమాన్స్ లేదే, లవ్ స్టోరీ అన్నారు కదా అని డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ లేడీస్ మాత్రం, ఆ ఫ్యామిలీ లేడీస్ వాళ్ళు మాత్రం టార్గెట్ చేశారు. ఫ్యామిలీస్, హ్యూమన్. మీరైనా ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటే మీరు చూసినా కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పక తప్పదు, అలా ఉంటుంది క్లైమాక్స్. ఓకే, సుకృతిక మీకు బాగా నచ్చిన మీరు చెప్పారు ఇంతకుముందు ఎన్నో ఆఫర్స్ వచ్చినా, ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా, బట్ యూ ఆప్టెడ్ దిస్ మూవీ. సో వాట్ మేడ్ యూ టు పిక్ అప్ దిస్? అంటే ద ఫస్ట్ థింగ్ విచ్ వెరీ అపీల్ టు మీ వాజ్, ఈ మూవీలో కూడా దానికి డాడ్ ఈజ్ అ వరల్డ్ అండ్ టుడే ఇస్ యాక్చువల్లీ ఆల్సో ఫాదర్స్ డే. ఓకే, సో దట్ రియలీ అపీల్ టు మీ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ scope for performance in the climax, in the pre-climax, and నేను చాలా కనెక్ట్ అయిపోయాను because in general at home also I'm that sort of a person. I don't go out much, I stay at home a lot. So serious kid? Not serious, but not, I don't know, I just connected to మమ్మీ నుండి తెలుసుకుంటాం. ఈలోపు పాట చూద్దాం. ఓకే, let's watch a song. దేవుడా ఒకసారిగా మతిపోయేనే, చిన్ని ప్రాణమే చిరుగాలిలో తేలేనే, నే కోరుకున్న మాట నువ్వు వినేసావు, నన్ను చెక్క చెక్క పరుగున పెట్టేశావు, నా చెల్లిని చేరదారే చూపావులే. So now Anvesh, so getting a platform is kind of okay. ఈ మధ్య ఈజీ దట్ సినిమాలోకి ఎంటర్ అయిపోవటం, రైట్? సో ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ నిలబడడం, దట్ హిట్స్ ఇవ్వటం, ప్రూవ్ చేసుకోవడం, ఇట్స్ వెరీ టఫ్. So what do you think that dad is there but still that how do you see your future? ఫ్యూచర్ అంటే ఒకటి డాడీ ఉన్నారు కాబట్టి స్క్రిప్ట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు. అండ్ హార్డ్ వర్క్ పెట్టడం అనేది కంపల్సరీ ఇప్పుడు, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ అందరూ అద్భుతంగా డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్, అందరూ ఎవరిని తక్కువ చెప్పలేము. సో వాళ్ళ లీగ్లో ఉండాలంటే హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ థింగ్. సో స్క్రిప్ట్ సెలెక్షన్, హార్డ్ వర్క్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లక్ ఉంటే కంపల్సరీ నిలబడచ్చు ఎవరైనా అనుకుంటున్నాను. సో ఎప్పటివరకు డాడీని అడుగుతారు స్క్రిప్ట్ పరంగా సహకారం? ఆయన మన ట్రెండ్ లో ఉన్నారనిపించే వరకు. సాధారణంగా నెక్స్ట్ ట్రెండ్ మారింది అనుకోండి, ఇప్పుడు డాడీ ట్రెండ్ నా ట్రెండ్ మధ్యలో ఉంటాము. నెక్స్ట్ నేను కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రెండ్ వస్తుంది. సో దానికి 2 times దూరంలో ఉంటారు డాడీ. స్పీడ్ గా ఉండాలి, స్పీడ్ గా ఉండాలి. ఇనిషియల్ స్టేజ్ అండి, ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ మాక్సిమం. ఇప్పుడు డైరెక్టర్స్ మీడియా అండి, డైరెక్టరే ఇంపార్టెంట్.
సో రామ్ ప్రసాద్ గారు మీరు సబ్జెక్ట్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ డైరెక్టర్ చూసుకోవాలి. హీరోస్ చూసుకుంటే హీరోయిజం, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ టైప్ సబ్జెక్ట్స్ వస్తాయి. సో డైరెక్టర్కి ఇవ్వాలి. డైరెక్టర్ మంచి డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుంటే సో రామ్ ప్రసాద్ గారు మంచి డైరెక్టర్ అని మీరు ఎలా నమ్మకం కుదిరింది? ఈ సినిమా ఆయన చేతిలో ఎంత పెట్టారు? ఈ సినిమా చెప్పాను కదా, లవ్ రొమాన్స్ టైప్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్. ఆయన చిరునవ్వుతో కళ్యాణ్ రాముడు ఆ సినిమాలు చూసినప్పుడు చాలా బాగా తీశారు ఆయన. సో ఈ సినిమాకి న్యాయం చేస్తాడు. మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారని విన్నాం. ఉన్నాడు, బట్ నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు డైరెక్ట్ చేయలేను కదా. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఓకే. ద సేమ్ టైం రెండు బోట్ల మీద కాలు పెట్టకూడదు అంటే తీస్తారా తర్వాత? లేదు, సాహస బాలుడు విచిత్ర కోతి. యా, ఆఫ్ కోర్స్. సో ఆ సాహస బాలుడే ఈరోజు మళ్ళీ హీరోగా వచ్చాడు. సో ఎలా అనిపిస్తుందండి? యా, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. అండ్ ఐ థింక్ మా టార్గెట్ హీరోగా ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కడ కాలర్స్ వచ్చినా కూడా. సో చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అంటున్నారు. సో స్టార్ ఇమేజ్ లేకుండా ఈ రేంజ్కి అప్లాస్ తీసుకోవడం అంటే ఫస్ట్ సినిమా లాగా అయితే లేదు, అంటే కొత్త హీరోలాగా అయితే లేడు, బాగా అనుభవం ఉన్న హీరోలాగా చేస్తున్నాడు అని చెప్పి. సో కృతిక ఎలా అనిపించింది డాన్స్లో? అది చూస్తున్నాం మనం, దట్ హీఈస్ వెల్ ఎక్విప్డ్, ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైన్ అయ్యి వచ్చాడు. బట్ డాన్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఇద్దరు అంటే కాంపిటేటివ్గా ఉండేవారా? హౌ వాజ్ ఇన్ ద సెట్స్? పర్ఫార్మెన్స్ కానీ యా లిటిల్ మేబీ బికాజ్ బికాజ్ ఈవెన్ దృశ్యంలో కూడా సటిల్ పర్ఫార్మెన్స్ మీది, ఇలా సటిల్గా ఉంటారు. దీంట్లో చూస్తే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, మీరే చెప్పారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సో ఎలా అనిపించింది? అంటే వెన్ యూ పర్ఫార్మ్, వెన్ యూ డూ అ సీన్ టుగెదర్, సో ఇద్దరు రియాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ సీ యువర్ డైలాగ్. సో దట్ వే he was very helpful. అంటే if he gives good reactions, then even my reactions are going to be better. సో అలా వచ్చినప్పుడు it was very easy to work with him. And dance విషయంలో నాకైతే యాక్చువల్లీ ఐ వాజ్ అ లిటిల్ స్కేర్డ్ బికాజ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. సో ఆయన లెవెల్కి ఎలా హౌ విల్ ఐ పర్ఫార్మ్ అని ఐ వాజ్ అ లిటిల్ వరీడ్, బట్ ఐ గెస్ ఐ డిడ్ అన్ ఓకే జాబ్. అన్వేష్, she made modest, I guess. She did a wonderful job. Okay. ఎందుకంటే నాకు ఈజీ డాన్స్ చేయడం, బికాజ్ జీన్స్, షర్ట్, షూస్ సార్టెడ్. అక్కడేమో హీల్స్ వేసుకోవాలి అండ్ అన్కంఫర్టబుల్ క్లోదింగ్ ఉంటుంది. అండ్ హీల్స్ పైన డాన్స్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ, మళ్ళీ బ్యాలెన్స్ ఉండదు. స్టిల్ షీ మేనేజ్డ్. రైట్. సో ఇవన్నీ చెప్తుంటే పాటలు మాత్రం చూడాలనిపిస్తుంది. ఇంకోటి చూద్దామండి, ఇది పాటలు కాదు సినిమాని చూడండి, తర్వాత ప్రస్తుతానికి పాటలు చూద్దాం. సాంగ్ ఒక్కసారిగా మతిపోయేనే, చిన్ని ప్రాణమే చిరుగాలిలో తేలేనే, నే కోరుకున్న మాట నువ్వు వినేసావు, నన్ను చెక్క పరుగున పెట్టేశావు, నా చెల్లిని చేరదారే చూపావులే. నువ్వు నన్నే మరిచిపో, పో పో పో, నువ్వు నన్నే విడిచిపో, నువ్వే లేని నామది ఉండేదెలా అన్నది, బదులు చెప్పి నన్నే దాటిపో. ఓ పో పో పో, నువ్వు నన్నే మరిచిపో, పో పో పో, నువ్వు నన్నే విడిచిపో. నాగన్వేష్, ఫస్ట్ హాఫ్లో అల్లరి చిల్లరగా తిరిగే ఒక అబ్బాయి, సెకండ్ హాఫ్లో చాలా బరువుగా ఇప్పుడు చూసాం ఆ పాటలో. యాక్చువల్లీ ఆ పాట కూడా ఫస్ట్ హాఫ్లో. ఓకే, నో ఐమ్ టాకింగ్ అబౌట్ ద షేడ్స్ ఆఫ్ షేడ్స్. సో ఎలా ఏది ఈజీగా అనిపించింది మీకు? బికాజ్ ఫస్ట్ హాఫ్లో వీ కెన్ సే దట్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ద ఏజ్, రైట్? సో ఈజీగా క్యారీ చేయొచ్చు. బట్ ఆ బరువైన పాత్రలు చేయడానికి నిజంగా కొంచెం కష్టం అంటూ ఉంటారు. హౌ డు యూ ఫీల్? ఎమోషనల్ సీన్స్ అన్నీ కొంచెం కష్టం. బట్ దెన్ ఐ హ్యాడ్ మంచి సపోర్ట్ ఉంది సెట్ పైన. సో అందరి సపోర్ట్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ప్రకాష్ రాజ్? ఇట్స్ అమేజింగ్. కృతిక చెప్పినప్పుడు యాక్షన్ రియాక్షన్ ఉంటుంది యాక్టర్స్కి.
సో వెన్ మీరు ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టర్తో యాక్ట్ చేసేటప్పుడు ఆయన యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడం చాలా ఈజీ. ఓకే. ఎందుకంటే ఆయన చూస్తే ఆయన యాక్టింగ్ చేసినట్టు మీరు ఏదైనా అరిచారనుకో నిజంగానే మిమ్మల్ని అరిచినట్టు ఆటోమేటిక్ వచ్చేస్తుంది రియాక్షన్. ఓకే. సో ఇట్స్ వెరీ ఈజీ కంపేర్డ్ టు వర్కింగ్ విత్ న్యూ ఆర్టిస్ట్. బ్రహ్మానందం గారు కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ ఇట్స్ ఈజీ. ఫస్ట్ స్టార్టింగ్ టెన్షన్ ఉంది కానీ బట్ దెన్ ఇట్ వాజ్ మచ్ ఈజియర్. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే మీరు కిడ్నాప్ చేస్తారా? ఇదేనా? సో మీ ఫ్రెండ్స్ ఐ గెస్ రైట్? ఫ్రెండ్స్. సో హౌ డిడ్ యూ డెల్ట్ విత్ ఇట్? ఇన్ని కూడా కిడ్నాప్ చేస్తారు. నన్ను కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఓకే. సో స్టోరీ లైన్ అంటే డిఫరెంట్గా ఉంది అనిపించిందా లేకపోతే ఇంతకుముందు చూసాం అనిపించిందా? అంటే కొన్ని రివ్యూస్లో కొంచెం చెప్పడం ఏంటంటే దట్ స్టోరీ రొటీన్గానే ఉంది అని చెప్తా ఉంటారు. బట్ స్టోరీ లైన్ ఇస్ రొటీన్. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది ఇద్దరు ప్రేమించుకుంటారు, పెద్దలు ఒప్పుకోరు, కొన్నిసార్లు అమ్మాయి ఒప్పుకోదు. ఇట్స్ ఆల్ దట్స్ రొటీన్ లైన్. ఇప్పుడు మనం కొత్త స్క్రిప్ట్ చేయడం అనేది ఏదో ఒక ఆస్పెక్ట్ ఆల్రెడీ వాడిందే వాడాల్సి వస్తుంది. బట్ దెన్ ద వే వి డెల్ట్ విత్ ద స్టోరీ, వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు, ఫ్రెండ్స్ వాళ్ళని ఎలా కలుపుతారు, అండ్ ఫైనల్గా హౌ డు దే రీయునైట్ అనేది డిఫరెంట్. కృతిక చెప్పడం వాటికి ఏంటంటే షీ వాజ్ అ వెరీ గుడ్ గర్ల్. సో బయట కూడా అలాగే ఉంటుంది. డాడ్ అంటే డాడే ప్రపంచం అని చెప్తా ఉంది. పెళ్ళికి ముందు తీసుకెళ్ళిపోయారు. ఓకే. సో ఎలా అనిపించింది ప్రకాష్ రాజ్ గారితో? ద సేమ్ క్వశ్చన్ ఐఎమ్ పోజింగ్ యూ. నాకంటే భయం. ఆయనతో ఐ నెవర్ స్పోక్ టు హిమ్ అట్ ఆల్. గుడ్ మార్నింగ్ తప్ప ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు హిమ్. అంత భయం. But to work with him once the camera was on, then it was very easy. I mean, because he's very experienced and you learn so much. I know choosy, you can learn like so much. What you don't, the knowledge you don't get in books or anything else. So that was like, it was very nice to work with him. Chala నేర్చుకున్నాను. Right. Supporting characters గురించి చెప్పండి కృష్ణారెడ్డి గారు. యా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫ్రెండ్స్ పాత్రలో చేసిన వాళ్ళది కానివ్వండి, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, హౌ యూ రోప్డ్ హిమ్? బేసిక్గా ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య చాలా చూజీగా పిక్ చేసుకుంటున్నారు క్యారెక్టర్స్. సో ఎలాగా ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారికి చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మాకు కూడా ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ కోసమే ప్రకాష్ రాజ్ని తీసుకున్నాను. క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారు తప్ప ఎవ్వరు ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేయలేదు తెలుగు ఇండస్ట్రీలో. ఓకే. అంత అద్భుతంగా చేశారు ఆయన. అసలు ఎస్పెషలీ 2 years అసలు ఈ అమ్మాయి ఫాదర్ ఏం చెప్తే అది ఉంటుంది, కానీ 2 years మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు చేశాడు. 2 ఏళ్ళు అయిందిరా నాతో మాట్లాడి, నాతో మాట్లాడి ఎట్లనేసి, 20 ఏళ్ళ నా నమ్మకాన్ని కూల్చేసావు కదరా అని ఈయన పట్టుకుంటాడు. అనుష్ గారు, మీ డాడీని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఆయనకున్న ప్యాషన్ మాకు తెలుస్తుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కూడా ఆయనలో ఉన్నారు, యాక్టింగ్లో కూడా ఆయనకున్న వీ కెన్ సీ దట్ రైట్. సో ఎలాగంటే మీరు మామూలుగా ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ని అడిగితే ఏంటి మీ అబ్బాయి ఏంటి అంటే దే సే దట్ డాక్టరో లేకపోతే యూఎస్కి వెళ్ళిపోవాలనో అది ఇదని చెప్తూ ఉంటారు. హీ మేడ్ యూ అన్ యాక్టర్. ఈజ్ దర్ ఎనీ స్టోరీ బిహైండ్ దట్? స్టోరీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందనే హీ సపోర్టెడ్ మీ. ఓకే. చిన్నప్పటి నుంచి నువ్వు హీరో అవుతా అది అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు కాదాలని అని చెప్పి చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి అన్ని క్లాసులు అవి నేర్పించారు. అండ్ దాంట్లో కొంచెం నాకు తెలిసి డాడీకి ఇండస్ట్రీ పైన ఉన్న ప్రేమ కూడా ఈ అప్పట్లో ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత హీ ఆల్వేస్ యూస్ టు ఫాలో. లక్కీ అంటే ఈ మధ్య కాలంలో పాపం సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి పేరెంట్స్ నుంచి దక్కింది మీకు చాలా ఎక్విప్డ్గా ఇచ్చారు. ఇట్ వాస్ రియలీ గుడ్ రైట్. సో ట్రైలర్ చూద్దాం సినిమాది. యా, కృతిక గారు. నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే. ఎవరికి ప్రయోజనమే? చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజరో తెలుసుగా. అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. జానకి జానకి ఓ జానకి వచ్చేది ఎప్పుడే మా ఇంటికి. బాబు ఎంత చేస్తారా? నువ్వు అలా చూడటం తప్పు కదా. నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా. ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడు. బిగ్గి బిగ్గి జుల్ఫో సే నజర్ చురాతే.
పేరెంట్స్ ఒబీడియంట్ డాటర్, రైట్? దృశ్యంలో చూసిన దీంట్లో కూడా చూస్తే తెలుస్తుంది, విలేజ్ గర్ల్గా హాఫ్ శారీలో, దట్ వాట్ ఆల్ యూ హ్యావ్ ఇన్ యువర్ కిటీ. ఇంకా ఏమున్నాయి? సో ఇంకా ఏం లేదు. ఐఎమ్ లిస్నింగ్ టు a lot of stuff. And I've not confirmed anything yet. I always take my time to decide because I have a long way to go. Yeah. So nothing yet. If మోడర్న్ పాత్రలు కూడా రెడీయా కృతిక? Of course. I always feel like I shouldn't bore the audience. Different ga patralu, you know, you got to do them, and glamour kuda. But there has to be some scope for performance. A character lo edana character undali. Just don't want to be a glamour doll. Yeah, a character lo edana character undali, and there has to be something which I have to do, because I personally love my work. So there has to be work for me to do, not just look pretty and go. Yeah. So friends characters, you know, Shakalaka Shankare ganendi, Jabardast Sreenu, వీళ్ళందరితో ఎలా అనిపించింది? దట్ యూనో బయట మామూలుగా కాలేజ్లో ఎలా ఉంటారు మీరు? దట్ యూనో దట్ పెద్దగా నటించిన అక్కర్లేదు, నో దట్ హౌ you know you move with your friends, so how it helped for the movie? Shakalaka Shankar, Harish ఇంకా సీను వీళ్ళు తో ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్, పెద్దగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట కూడా మేము సెట్లో కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము, జోకులు వేసుకుంటూ ఉంటాము. సో మరి ఆన్ స్క్రీన్ వచ్చేటప్పుడు కూడా సేమ్ క్యారెక్టర్ మళ్ళీ. సో వెరీ కంఫర్టబుల్. యా. సో కొంతమంది చెప్తున్నారు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే తేలిపోయినట్టుంది, సెకండ్ హాఫ్లోనే స్టోరీ మొదలవుతుంది, ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయవలసింది అనే ఇది కూడా వచ్చింది. దానికి ఏం చెప్తారు? ఇది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్. ఓకే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని కొంతమంది, రైట్, క్లైమాక్స్ మళ్ళీ చాలా బాగుందనేసి. సో ఈ సినిమా అన్నది డిఫరెంట్ ఆడియన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అన్నది నాకు అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫస్ట్ హాఫ్లో ఉందని అనుకుంటున్నాను. అంటే కథ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లోనే, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ గుడ్ అని చెప్తున్నారు. ఐ థింక్ మీరు సెకండ్ హాఫ్ స్లో అయిందని ఏదైనా వింటారు. ఫస్ట్ డే ఆడియన్స్ డిఫరెంట్ ఇది కదా, వాళ్ళ ఆ ఫీల్ ఫ్యామిలీ డ్రామా అని కొంచెం సెకండ్ హాఫ్ స్లో లాగా ఫీల్ అయ్యారు, మళ్ళీ క్లైమాక్స్లో కనెక్ట్ అయిపోయామని చెప్తున్నారు. ఓకే. సో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అప్పుడెప్పుడు ఖాన్ దాదాని గుర్తించారని చెప్తున్నారు. బ్రహ్మానందం క్యారెక్టర్ ఇంతవరకు ఇటువంటి క్యారెక్టర్ ఆయన చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషిలో ఈగో ఉంటుంది, కొంతమందిలో చాలా ఎక్కువ ఈగో ఉంటుంది. ఆ ఈగో ఉన్నవాళ్ళు అసలు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం కష్టం వచ్చినా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. మంచిదా చెడండి? చాలా చెడు. సో ఒక స్టేజ్లో విలన్స్ బాధతా ఉంటారు, ఆయన అసలు దానికి రియాక్షన్ కూడా లేకుండా ఉంటాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ప్రిస్టేజ్ పోతుంది, నలుగురు చూస్తే ఏడుస్తే పరుగు పోతుంది కదా అనేసి ఆ పక్కన వాళ్ళు అంటాడు, ఇంకా బాధపడండి, బట్టను ఉతికినట్టు ఏం కాదు, ఆయన అసలు ప్రిస్టేజ్కి వచ్చిన అసలు ఈగో అండి ఆయనకి అండి. వాళ్ళంతా వెళ్ళిపోయాక, ఏంటి మాస్టర్ మీరు ఆ ఈగోని వదిలి మీరు కూడా మాలాగా సంతోషంగా ఏడవచ్చు కదా అంటారు. హ్యాపీగా ఏడవచ్చు కదా, ఎందుకు ఈ బాధ అంత టెన్షన్ పడతారా బిగపట్టుకొని అంటే, ఈ ఈగోని తీసేయండి మాస్టర్ అంటే అప్పుడు దయ్యంలాగా వెళ్ళిపోదు. అప్పుడు కింద కూర్చొని బోర్ను మరి ఏడుస్తాడు. అక్కడి నుంచి ఈగో లేకపోతే మనిషి ఎలాగా ఫ్రీగా ఉండవచ్చు అనే ఆ క్యారెక్టర్లో చూపించాం. రైట్. సో మంచి మెసేజ్ కూడా ఉందంట ఇది. సో అన్వేష్ మొత్తం ఫుల్ లెంత్ హీరోగా చేసిన సినిమా ఇది. సో ఆబ్వియస్గా సినిమా అంతా నచ్చే ఉంటుంది మీకు, బట్ వాట్ ఈస్ అ క్లోజ్ టు హార్ట్? ఏ సీన్లో బాగా కష్టపడాల్సి వచ్చింది, బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఏంటి? కష్టపడాల్సిన సీన్ అంటే పెద్దగా కష్టపడాల్సిన సీన్ అంటే ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి కొంచెం కష్టమైంది, ఎందుకంటే వాజ్ వెరీ టైరింగ్ అండ్ కొంచెం అక్కడే ఐ హ్యావ్ టు కనెక్ట్ ద ఆడియన్స్ స్టోరీకి, దట్ ఈస్ ద మెయిన్. అండ్ క్లైమాక్స్ కూడా సరిగ్గా పండాలంటే అక్కడ కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ కంపల్సరీ. సో వాజ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆల్సో, అండ్ కొంచెం అక్కడ కష్టం అనిపించింది. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ ఫుల్ లెంత్ సీన్ విత్ ప్రకాష్ రాజ్ గారు, సో ప్రెషర్ ఆల్సో. దానికి అది కాకుండా క్లైమాక్స్లో చిన్న చిన్న గుళకరాళ్ళు ఉన్నాయి, అవి బై మిస్టేక్ తీయలేదు వాళ్ళు. ఓకే. సో అది మామూలుగా పొట్టులాగా వేసి చేస్తారనమాట దాన్ని, అదేదో చేయలేకపోయారు ఫైట్ సీన్ సెట్ వాళ్ళు. వీడు అట్లే పడ్డాడు, పడితే ఆ గుళకరాలన్నీ అట్లాగే వీపుని కూర్చుపోయాయి అనమాట, ఈ చేతులంతా. సో మదరు వాజ్ అబ్జెక్టింగ్, నన్ను చేయొద్దని. ఓకే. బట్ వాడు కేర్ చేయలేదు, అగైన్ పడుతూనే ఉన్నాడు, బ్లడ్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆ గుళకరాలు అలా అవసరం అవసరం అంటే నాకు
ఫిజికల్ పెయిన్ కంటే ఎక్కువ అక్కడ సీన్ కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ టైం ప్రెషర్ ఉంటుంది కదా కంపల్సరీ కనెక్ట్ చేయాలి అనేది. స్టిల్ దట్ did you see a pain in your father's eyes because ఆయన ప్రొడ్యూసరే కాదు మీ నాన్నగారు కూడా. ది థింగ్ ఈజ్ మనకి ఇంత దెబ్బ తాకితే పేరెంట్స్కి ఇంత తాకినట్టు అనిపిస్తుంది. సో అక్కడ నాకు ఇట్ వాజ్ నాట్ సచ్ అ బిగ్ డీల్, చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అంతే. బట్ దెన్ ఫర్ పేరెంట్స్ అదేదో చాలా ఏదో కట్టెలతో కొట్టేస్తున్నట్టు ఉంటుంది ఫీలింగ్. కొంచెం కోపం కూడా వచ్చింది ఒక షాట్లో. పర్వాలేదు బాగానే ఉంది ఓకే అని మాస్టర్ చెప్తే, లేదు మాస్టర్ డౌట్ ఉంటే మళ్ళీ పడతా అట్లా కొడితే అలా లిఫ్ట్కి వెళ్ళి మళ్ళీ గులకరాల మీద పడతా ఉంటాను. లేదు మాస్టర్ అంటే అప్పుడు ఫస్ట్ టైం కోపం కూడా వచ్చింది. ఓకే. సో కృతిక, సో ఫస్ట్ మూవీ అయితే చాలా బాగా వచ్చిందని అప్లాజ్ వస్తూ ఉంది. సో నెక్స్ట్ ఏంటి, ఏ హీరోలతో చేద్దాం ఉన్నారు, ఏంటి ప్లాన్ ఏంటి? ఏం ప్లాన్ లేదు. ఐ డోంట్ ప్లాన్ మై లైఫ్. సో దృశ్యం తర్వాత ఎలా కాల్స్ వచ్చినాయో ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. గెటింగ్ కాల్స్. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ పిక్? అంటే ఈస్ ఇట్ గోయింగ్ టు బి ద సేమ్ సటిల్ క్యారెక్టర్ ఆర్ ద లవ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్? వాట్ ఇస్ ఐ డోంట్ నో అండి. ఇట్ డిపెండ్స్ బికాజ్ నేను ఎప్పుడు ఐ డోంట్ ప్లాన్ థింగ్స్. యాక్టింగ్ కూడా అనేది అనుకోకుండా అయింది. ఓకే. So like that maybe ఏదో అనుకోకుండా I might do a glamour role, I might do a same type of role. అనుకోకుండా అన్నారు that what is it that what you wanted to become at the first place? In the first place I'm a classical dancer, so I was very concentrated in that field, very very focused, and then suddenly all this happened. So అలా డైవర్ట్ అయింది. రైట్. అంటే డాన్స్ ఓరియంటెడ్ అంటే ఆర్ట్ ఓరియంటెడ్ మూవీ వస్తే కనుక విల్ బి రియల్లీ దట్ విల్ బి లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే. సో సార్ అన్వేష్ మీరు చెప్పండి దట్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే వాళ్ళకి సినిమాలో ఏం ఎలిమెంట్స్ దట్ వై దే షుడ్ సీ ద మూవీ అంటే ఏం చెప్తారు? జనరల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, దర్స్ అ లాట్ ఆఫ్ కామెడీ, అ లాట్ ఆఫ్ క్లీన్ కామెడీ. అండ్ థియేటర్స్లో కూడా వెళ్ళి చూస్తున్నాం కదా, పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద కామెడీ. అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కానీ, ఫ్యామిలీ వాల్యూస్ కానీ, అండ్ లాట్ ఆఫ్ ఫీల్ ఇన్ ద మూవీ. సో ఈజీగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యి ఈజీగా ఎంజాయ్ చేసే మూవీ. సో డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ వాచ్ వన్స్ అట్ లీస్ట్. ఇఫ్ యూ వాచ్ యూ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ద మూవీ. రైట్. సార్ కృష్ణారెడ్డి గారు, సో ఫాదర్గా మీరు చెప్పిందని విన్నాం. సో ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు దట్ ద సేమ్ క్వశ్చన్ వాట్ ఐ పోజ్ టు అన్వేష్, దట్ వై పీపుల్ షుడ్ కమ్? ప్రొడ్యూసర్గా ఇది టోటల్గా డిఫరెంట్ ఫిలిం, టోటల్గా కొత్త రకంగా ఉంటుంది. జనరల్ రొటీన్ లవ్ స్టోరీ లాగా ఉండదు, టోటల్గా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ క్లైమాక్స్ మాత్రం నేను చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ నవ్వుతూనే ఉంటారు. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, క్యారెక్టర్స్ మధ్య ఆ ఫీలింగ్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ చేసామన్నమాట. రైట్. కృతిక, ఫైనల్ వర్డ్స్, అపీల్ టు ఆడియన్స్. First of all, Sakshi viewers andriki namaskaram, and thank you all so much. Even now mem theaters ki vellinappudu we got wonderful response, so thank you. And please continue to encourage us and our movies, support us. Mem kotta artists lu we work very hard, and thank you for all the support. And I would please like to say, if any negative reviews, opinions, if it's really very true from your heart, then please state it. Personal reasons ki edaina negative ka రాయడం చాలా తప్పండి. So please you have మాకు అర్థమవుతుంది మీ ఆవేదన ఒక ఛానల్లో లేకపోతే సంబడి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ వాళ్ళు పని కట్టుకొని ఈ సినిమాని టార్గెట్ చేసి, ఒక పక్క సినిమా రిలీజ్ అవుతుంటే ఇమ్మీడియట్గా ఆడియన్స్ ఏబిఎన్ ఛానల్ దుకాణం ఓపెన్ చేసేసి సినిమాకి వెళ్ళకండి, బాగాలేదు సినిమాకి వెళ్ళకండి అని చేశారు. సో అది ఏ ఛానల్ అయినప్పటికీ కరెక్ట్ ప్రాక్టీస్ కాదని అయితే చెప్తామండి. ఐ అపీల్ టు ఆడియన్స్, ప్లీజ్ డోంట్ బిలీవ్ దీస్ ఛానల్స్ రివ్యూస్, బట్ బిలీవ్ సినిమా ఎవరు చూసారో వాళ్ళని అడిగి కనుక్కోండి రివ్యూ. వాళ్ళు బాగుందంటే బాగుందని, బాగాలేదంటే బాగుందని. చూసిన వాళ్ళు కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, బాగుందంటే బాగుంది చెప్పండి. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ అండి. సో వినవయ్య రామయ్య అంత స్వీట్ వాయిస్తో చెప్పిస్తూ ఉన్నారు యాడ్స్లో వాటిల్లో. సో రామయ్య విన్నాడనే అనుకుందాం. మీ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వినవయ్య రామయ్య టీంతో చిట్ చాట్ చూస్తూనే ఉండండి సాక్షి. బాపురే అరే బుజినానా ఆపరోని హరానా చేసినవు నూరు బాబు సానా సానా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా
ప్రేమ పొందనోడు గరీబు ఈ లోకాన ప్రేమ బల్లే బల్లే